యేసు చెప్పెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హంబుల్ ఇన్ స్పిరిట్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. బీదలుగా ఉండుట సర్వసాధారణమే. అయినప్పటికీ అదే సమయంలో వారు ధనికులే. నిజానికి యేసు కూడా దీనికి అనుకూలంగా మాట్లాడి ఉన్నాడు. మనము మన ఆత్మీయ శూన్యతను గూర్చి ఒప్పుకుంటా కష్టమే. అయితే సృష్టికర్తతో గల సంబంధములను సరిదిద్దుకుంటకు లేదా క్రొత్తగా ఆత్మీయ సంబంధములను ఏర్పరచుకుంటకు ఇది ప్రథమ మెట్టు అని గ్రహించవలెను. క్రీస్తు యొక్క శిష్యుడు ఎలా విశ్వాసములో పరిపక్వత గలవాడుగా ఉండుటకు వాని జీవితంలో ప్రభువు యొక్క అవసరతను గుర్తించకపోతే అతడు ఎట్లా ఎదుగగలడు కదండి. కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే విషయంలో ఎంతో లోతైన అంతరార్థం కలదండి. అంటే ఆత్మ అంటే దేవుడు. ఆ ఆత్మను మనకు కూడా ఒక ఆత్మనిచ్చాడు మనుషులకు. అయితే ఆ ఆత్మే ప్రతి విషయం మనిషి జీవన విధానంలో ఒక క్రమానుసారంగా, ఒక ఆధ్యాత్మిక విధానంతో, ఒక నైతిక విధానంతో, ఒక దైవికమైన ప్రేమ విధానంతో సాగిపోతూ ప్రతి విషయమందు తగ్గించుకొని జాగ్రత్త కలిగి జీవన విధానంలో జ్ఞానోపదేశంగా ఉన్నట్లయితే అది ఆత్మీయ విషయమై చాలా గొప్పగా ఉంటుంది. అంటే దైవిక విషయమే, దైవ సంబంధమైన విధానము ఒక గొప్పగా ఉంటుంది. కనుక అది అందరికీ కావాలని దేవుని యొక్క ఉద్దేశ్యము. అందుకే క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో గొప్ప మాటలు చెప్పారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం చేసి మహా గొప్ప గొప్ప మాటలు, ఎన్నో విషయాలు లోతైన విధానంతో చెప్పారు. కనుక అది గ్రహించలేని వారు గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ధ్యానం చేసుకో. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారు ఎటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను అనుభవించెదరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనము. అంటే సత్యము గురించిన అనుభవ జ్ఞానము అంటే అసలు సత్యము అంటే దేవుడు. అయితే ఆ సత్యమును గురించిన